హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు నేను చూపించినట్టు మామిడికాయలు, పల్లి నూనె, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఆవపిండి, ఉప్పు, కారం. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఒక గిన్నెని కొలతగా తీసుకున్నాను. ఆ గిన్నెలో 4 గింతలు మామిడికాయలు నాకు వచ్చాయి. చూడండి నేను ఎలా వేస్తున్నానో ఆ గిన్నెలో కొలతకి తీసుకుని అవన్నీ ఒక దబరాలో వేసుకున్నాను. అంటే కలుపుకోవడానికి ఆ కొలుసుకున్న మామిడికాయ గిన్నెల్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాను. కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె తీసుకోండి. చూడండి, ఒక గిన్నె కాయలు అందులో వేసేసాక మరో 2 గిన్నె కాయలు కూడా వేసేస్తున్నాను. 2 గిన్నె కాయలు వేసేసాక 3 గిన్నె కాయలు కూడా వేసేస్తున్నాను. నాకు ఆఖరిగా 4 గిన్నెల కాయలు వచ్చాయి. ఆ పక్కన పెట్టిందే 4వ గిన్నె. ఆ గిన్నె కూడా వేసేసుకున్నాక మిగతావి వేసేసుకున్నాక ఇప్పుడు నేను కొలతకి బ్లెండర్ జార్ తీసుకుంటున్నాను. ఆ గిన్నెతో 4 ఇంతలు వచ్చాయని చెప్పి నేను ఒక ఫుల్ బ్లెండర్ నిండా మెంతిపిండి తీసుకున్నాను. ఆ మెంతిపిండినంతా పచ్చడిలో వేసేద్దాం. ఇప్పుడు ఆ మెంతిపిండినంతా ఈ మామిడికాయల్లో వేసేయండి. వేసేసాక నెక్స్ట్ వచ్చేసి మనము పచ్చడి కారం తీసుకుందాం. నేను ఎప్పుడు పచ్చడి చేసిన 3 మ్యాంగో చిల్లీ పౌడర్నే వాడతాను. అది పచ్చడి బాగా నిలువ ఉంటుంది కాబట్టి నేను అదే వేస్తాను ఎప్పుడు. అలాగే నేను ఆ పచ్చడి కారం ఒక బ్లెండర్ నిండా వేసి ఇంకా అది సరిపోలేదని ఇంకా బ్లెండర్లో పావు అంటే 1/4 కారం యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఏమో నేను ఇప్పుడు కారం వేసేసుకున్నాం కదా, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఏమో నేను 3 రోజుల నుంచి ఎండలో పెట్టి ఎండబెట్టాను. ఎందుకంటే నిలవ ఉండే పచ్చళ్ళలో ఎప్పుడూ తడి వస్తువులు వేయకూడదు. ఉప్పు కొంచెం చెమ్మొస్తుంది కాబట్టి 3 రోజులు ఎండలో పెట్టి అది వేసుకుంటాను. కారం ఒకటి పావు వేసుకున్నాం కాబట్టి ఉప్పు 1 వేసుకుంటే మనకు సరిపోతుంది. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 2 నుంచి 250 గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు మనకి 4 ఇంతల గిన్నెలు వచ్చాయి కాబట్టి సరిపోతుంది. నేనేమో 200 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇప్పుడు కొన్ని మెంతులు వేసుకో వెల్లుల్లిపాయలు కూడా వేసాక అలాగే కలుపుతూ 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 ముక్కలకంతా మంచిగా పట్టేలాగా కలపాలి. అలాగే మన పిచ్చెక్కిస్తా బాబీ చెప్తారు కదా, అలాగే కలుపుతూ 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 ఉండాలి. అలా మిక్స్ అయిపోయాక ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఒక పిడికెడు మెంతులు మనకి సరిపోతాయి. నేను చూడండి చేతిలో వేసుకొని ఎలా వేసేస్తున్నానో పిడికెడు మెంతులు, అలాగే పిడికెడు మెంతులు వేసేసుకోవాలి. నేను చెప్పాను కదా, నేను పచ్చడి చేసేటప్పుడు పల్లి నూనె లేదా నువ్వుల నూనె వాడతాను, కానీ ఈసారి పల్లి ఆయిల్ వాడుతున్నాను. నేను ఎప్పుడు పల్లి ఆయిల్ వాడినా ఏఎస్ బ్రాండ్ పల్లి ఆయిలే వాడతాను. నాకు ఒక ప్యాకెట్ పల్లి ఆయిల్ వేసేసి కలిపాను. నాకు సరిపోలేదని ఇంకో ప్యాకెట్లో పావింత ఆయిల్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ. ఇంకో పావింత ఆయిల్ కూడా వేసేస్తున్నాను చూడండి. వేసేసిన వెంటనే మనము అంతా బాగా కలిపేసుకోవాలి. ఎలా అంటే ప్రతి ముక్కకి ఉప్పు కారం మంచిగా పట్టాలి. అలా కలుపుతూ 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 మొత్తం అంతా నీట్గా కలిసిపోయాక మనం అంతా దగ్గరికి తీసుకోవాలి. అలాగే మిక్స్ చేస్తున్నాను చూడండి. నీట్గా కలపాలండి, ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా. వెల్లుల్లిపాయలు అనేది కొన్ని రోజులకి ఊరిపోతుందండి. 3 days 4 daysకి బాగా ఊరిపోయి బాగా మెత్తగా అయిపోతాయి. కానీ పచ్చడికాయలు మాత్రం అస్సలు మెత్తగా అవ్వవు, ఎందుకంటే సంవత్సరం నిలువ ఉండే కాయలు కదా. మేము రోజా కాయల్ని తీసుకొచ్చాము, అవి చాలా బాగుంటాయి. సో బాగా కలిపితేనే ముక్కలకి అన్నిటికీ అన్నీ పట్టి బాగా నానుతుంది.
అలా బాగా మిక్స్ చేసి 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 నీట్గా చేసేసాక ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలంటే వెంటనే దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్సెస్లోకి తీసేసుకోండి. అంటే గాజు వాటిల్లోకి తీసుకుంటే ఇంకా బెటర్. నేను ఇంకా కొనలేదు, కొన్నాక గాజు వాటిల్లోకి తీసుకుంటాను. అందాక నేను ఈ ప్లాస్టిక్ బాక్సెస్లోకి తీసుకుంటున్నాను. అదంతా అందులోకి తీసుకొని పెట్టుకున్నాక 3 days సైడ్కి ఎవరు తిరగని చోట్లోకి పెట్టేయండి. ఎవరు తిరగని చోటికి పెట్టేశాక 3వ రోజు తీసి కలుపుకుంటే బాగుంటుంది. అదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.